వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స కొనసాగుతోంది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు వెంటనే హన్మకొండ బయలుదేరారు. రైట్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రోహిణి ఆసుపత్రిలో చేర్చారు. ఆయనకు చికిత్స అందుతుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవికాంత్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. రవికాంత్, చెప్పండి, ఆయనకు ఎట్లాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది? ప్రస్తుతానికి అన్ని సదుపాయాలు అక్కడ అందుబాటులో ఉన్నాయా? ఏంటి పరిస్థితి? డాక్టర్లు ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికైతే సిపిఆర్ ముగిసింది. సిటీ స్కాన్ సంబంధించినటువంటి ఆ స్కాన్ కూడా ముగిసింది. కాసేపటి క్రితమే డాక్టర్లు కూడా ఏదైతే రోహిణి ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్యులు కూడా బయటకు వచ్చి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ఆయనను రోహిణి ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రస్తుతానికైతే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్నటువంటి అంశాన్ని రోహిణి ఆసుపత్రి వైద్యులు చెప్తా ఉన్నారు. డాక్టర్ సుధాకర్ రెడ్డి, రోహిణి ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్యులు కాసేపటి క్రితమే మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి. వదంతులు నమ్మొద్దని చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి విషయంలో కొన్ని వదంతులు అయితే సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్నటువంటి పరిస్థితుల్లో డాక్టర్లు అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పినటువంటి సందర్భం. ఏదైతే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించడానికి ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా బయలుదేరారు. మధ్యాహ్నం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించడానికి ఆసుపత్రికి, రోహిణి ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ ఆసుపత్రికి సమీపంలోనే ఆయన ఇల్లు కూడా ఉంటుంది. ఉదయం ఆయనకు గుండెపోటు రావడం, అస్వస్థతకు గురి కావడంతో హుటాహుటిన ఆయనను రోహిణి ఆసుపత్రికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఆయన అభిమానులు కావచ్చు, పెద్ద ఎత్తున వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఉద్యమ సమయంలో చాలా కీలకంగా ఈ జిల్లాలో ఉద్యమాన్ని నడిపించినటువంటి నాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే ఉద్యమాలకు పెట్టింది పేరుగా ఉండేటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే అన్ని పార్టీలకు సంబంధించి ఒక అజాత శత్రువుగా ఉండేటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించడానికి ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఇటు కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఆయనను పరామర్శించడానికి వచ్చినటువంటి విజువల్స్ కూడా మనం చూడవచ్చు. మనం చూసినట్టయితే పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. మనం చూసినట్టయితే ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. వైద్యులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం ఏ విధంగా ఉందని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. లోపల విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఎవరైతే కడియం శ్రీఆర్ మనకు కనిపిస్తా ఉన్నాడో ఆ పక్కనే బోయినపల్లి వినోద్ కుమార్ గారు, మాజీ ఎంపీ గారు కూడా ఉన్నటువంటి పరిస్థితి. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి అయితే ప్రస్తుతానికి నిలకడగా ఉందన్నటువంటి అంశాన్ని అయితే వైద్యులు మనకు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆయన తీసుకొచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఉదయం నుంచి ఏవేవో వదంతులు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఆ వదంతులు ఏవి నమ్మొద్దన్నటువంటి అంశాన్ని కూడా ఇటు వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే నిలకడ
కూడా ఆరోగ్యం ఉంది. ఇటు సిటీ స్కాన్ కూడా కాసేపటి క్రితమే చేసినటువంటి పరిస్థితి. ఉదయం ఇక్కడికి రాగానే మొదటి ఫ్లోర్లో ఆయనకు సిపిఆర్ గుండెపోటుకు సంబంధించినటువంటి ఏదైతే చికిత్స ఉంటుందో ఆ ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత సెకండ్ ఫ్లోర్లో ఎమర్జెన్సీ వార్డుకు తీసుకువెళ్ళి అక్కడ చికిత్స అయితే కొనసాగుతుంది. సిపిఆర్ చేస్తున్నారు. ఆ తర్వాత సిటీ స్కాన్ కూడా కొనసాగింది. ప్రస్తుతానికైతే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందన్నటువంటి సమాచారమే మనకు వైద్యుల నుంచి అందుతుంది. ఇది ఒక మొదటి హెల్త్ బులెటిన్ గా కూడా మనం చెప్పొచ్చు. వైద్యులు బయటకు వచ్చి హెల్త్ బులెటిన్ అయితే చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా రోహిణి ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ గా ఉన్నటువంటి డాక్టర్ సుధాకర్ రెడ్డి కాసేపటి క్రితం మాట్లాడారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉంది, వదంతులు నమ్మొద్దన్నటువంటి అంశాలు. ఎందుకంటే ఉదయం నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి విషయంలో వస్తున్నటువంటి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వదంతుల క్రమంలో పెద్ద సంఖ్యలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఇక్కడికి వచ్చి సమాచారం అయితే తెలుసుకుంటున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం ఏ విధంగా ఉన్నటువంటి విషయాన్ని అయితే తెలుసుకుంటున్నారు. మనతో పాటు డాక్టర్ సుధాకర్ రెడ్డి. సుధాకర్ రెడ్డి, ఎట్లా ఉంది ప్రస్తుతానికి ఆరోగ్యం ఎట్లా ఉంది? వారికి కార్డియాక్ అరెస్ట్తో వచ్చినారు. 9 times రివైవ్ చేసినాము. ఆఖరికి యాంజియో చేసిన తర్వాత కార్డియాక్ స్టేబుల్ అయింది. పల్మరీ ఎంబాలిజం అని దాంతో సిటీ స్కాన్ ఇతర పరీక్షలు చేస్తున్నాము. ఆర్ఐసి వెంటిలేటర్లో పెట్టి వారిని చూస్తున్నాం. ప్రస్తుతానికి వారు జరిగిపోయిన వదంతులన్నీ రాంగ్. వారు బ్రతికే ఉన్నారు, ట్రీట్మెంట్లో ఉన్నారు, కానీ వారి కండిషన్ క్రిటికల్గా ఉంది. ప్రస్తుతానికి వారి కండిషన్ గురించి మీరు చెప్తున్నారు. ఏదైతే మెరుగైన చికిత్స తరలించే అవకాశం ఉందో ఆ విషయంలోనూ వదంతులు వస్తున్నాయి. ఇప్పటి పరిస్థితుల్లో వారిని మూవ్ చేసి తరలించే పరిస్థితి లేదు. స్టేబుల్ అయిన తర్వాత ఏమన్నా అవకాశం ఉంటే చెప్తాం మీకు. ఇది మొత్తంగా చూసినట్టయితే మనతో సుధాకర్ రెడ్డి గారు కూడా మళ్ళీ మాట్లాడినటువంటి పరిస్థితి. ప్రజెంట్ అయితే ఆయన ఆరోగ్యం బాగానే ఉంది, నిలకడగా ఉంది. సార్లు ఆయనకు ఈ వైద్యానికి సంబంధించి గుండెపోటుకు వచ్చేటువంటి ఏ చికిత్స అయితే అందిస్తామో ఆ చికిత్స అందిస్తున్నాము. ప్రస్తుతానికైతే కొంత క్రిటికల్ గా ఉన్నప్పటికీ ఇంకా ఆయన చికిత్స అయితే కొనసాగుతుంది. వేచి చూడాల్సిన విషయాలనైతే డాక్టర్ సుధాకర్ రోహిణి ఆసుపత్రి సూపరింటెండెంట్ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించాల్సి ఉంది. కాసేపట్లోనే అంటే ఒక అరగంట 40 నిమిషాల్లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడికి చేరుకోనున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూడా, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో చేరుకొని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితుల గురించి వైద్యులను ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ రవికాంత్. నేను డాక్టర్ సుధాకర్ రెడ్డి, రోహన్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్. ఈ ఉదయం మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ప్రైమరీ యాంజియో చేసినాము. వారు కార్డియాక్ ఫంక్షన్ రిగైన్ అయినారు. విన్నారా? ఇప్పుడు సిటీ స్కాన్ తీసి ఇతర ఎగ్జామ్స్ చేసి ఆర్ఐసిలో వెంటిలేటర్ మీద ఉంచుతున్నాము. ఇంతకు ముందు వచ్చిన వదంతులు ఏదైతే ఉన్నాయో వారు జరిగిపోయినారని అది అసత్యము. మీరు దయచేసి వారు బ్రతికే ఉన్నారు, వారు ట్రీట్మెంట్లో ఉన్నారని చెప్పగలరు. తదుపరి వారి ఆరోగ్య పరిస్థితి వెంటనే తెలియజేస్తారు. థ్యాంక్ యూ. నేను డాక్టర్ సుధాకర్ రెడ్డి, రోహన్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్. ఈ ఉదయం మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ప్రైమరీ యాంజియో చేసినాము. వారు కార్డియాక్ ఫంక్షన్ రిగైన్ అయినారు. విన్నారా? ఇప్పుడు సిటీ స్కాన్ తీసి ఇతర ఎగ్జామ్స్ చేసి ఆర్ఐసిలో వెంటిలేటర్ మీద ఉంచుతున్నాము. ఇంతకు ముందు వచ్చిన వదంతులు ఏదైతే ఉన్నాయో వారు జరిగిపోయినారని అది అసత్యము. మీరు దయచేసి వారు బ్రతికే ఉన్నారు, వారు ట్రీట్మెంట్లో ఉన్నారని చెప్పగలరు. తదుపరి వారి ఆరోగ్య పరిస్థితి వెంటనే తెలియజేస్తారు. థ్యాంక్ యూ. నేను డాక్టర్ సుధాకర్ రెడ్డి, రోహన్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్. ఈ ఉదయం మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ప్రైమరీ యాంజియో చేసినాము. వారు కార్డియాక్ ఫంక్షన్ రిగైన్ అయినారు. విన్నారా? ఇప్పుడు సిటీ స్కాన్ తీసి ఇతర ఎగ్జామ్స్ చేసి ఆర్ఐసిలో వెంటిలేటర్ మీద ఉంచుతున్నాము. ఇంతకు ముందు వచ్చిన వదంతులు ఏదైతే ఉన్నాయో వారు జరిగిపోయినారని అది అసత్యము. మీరు దయచేసి వారు బ్రతికే ఉన్నారు, వారు ట్రీట్మెంట్లో ఉన్నారని చెప్పగలరు.